వెళ్ళి ఉపదేశం తీసుకోవాలి. ఇది శాస్త్రీయమే, ఇది ధర్మమే. గురువుగారు ఒక మంత్రాన్ని శిష్యులకు చెప్పాలి, ఇది కూడా ధర్మమే, శాస్త్రీయమే. ధ్యానం అవసరమే, జపం అవసరమే, విగ్రహాధన అవసరమే, అన్నీ కూడా అవసరమే. కానీ ఆధ్యాత్మిక విషయాలు కూలంకుషంగా అన్ని విషయాలను వివరించి చెబుతున్నప్పుడే శిష్యుని యొక్క జ్ఞానవృద్ధి కలుగుతూ ఉంది. అలాగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి విషయమైన శిష్యునికి అవగాహన కల్పించడమే జరగాలి. కానీ ఈ ఆధునిక కాలంలో చూస్తే గురువుగారికి చాలామంది శిష్యులు ఉంటారు. సంవత్సరం నాడు ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ భజన కార్యక్రమాలు, ఆరాధన కార్యక్రమాలు జరుపుకొని భోజనాలు చేసుకొని ఇంటికి వెళ్తున్నారే తప్ప సంవత్సరాలు గడిచిపోతుంది, కానీ శిష్యులకు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక పరిపక్వత రావడం లేదు అని. కానీ గురువు యొక్క లక్షణాలలో ఒక గురువు మౌనంగా ఉంటాడు, ఒక గురువుగారు గలగల మాట్లాడుతూ ఉంటాడు, ఒక గురువారు కర్మకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు, ఒక గురువుగారు జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. గురువులలో మౌనంగా ఉండే స్థితి కూడా గురువుగారుల ఒక లక్షణాలు ఉంటాయి. అది కూడా ఒక్కొక్క గురువుగారు మౌనంగా ఉండడము కూడా సహజమే, అది సరైనదే. కాకపోతే అందరూ గురువుగారులు మౌన ప్రదర్శన చేస్తే శిష్యులకు ఏ విషయాలైనా ఎట్లా తెలుస్తాయి అని. అందుకే శిష్యులకు జ్ఞానవృద్ధి కలగాలి. అసలు జ్ఞానం వల్ల మోక్షం వస్తుందా లేదా కర్మ వల్ల మోక్షం వస్తుందా? అసలు ఏం చేస్తే మోక్షం వస్తుందా? గురువుగారు చెప్పినటువంటి కేవలము ఒక అక్షరాల పూర్వకమైనటువంటి మంత్రం, మరో మంత్రం చాలా గొప్పది, మంత్రశక్తి చాలా గొప్పది. గురువుగారు తను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు అంటే ఆ యొక్క మంత్రసిద్ధిని వారి గురువుగారు తను సిద్ధిని పొంది ఉంటాడు కనుక అలాంటి సిద్ధి పొందినటువంటి మంత్రాన్ని శిష్యునికి ఉపదేశించడం చాలా గొప్ప విషయం. కానీ గురువుగారు కేవలం మంత్రాన్ని చెప్పడం వలనే శిష్యులకు అన్ని విషయాలు తెలుస్తాయా అని చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒక సమస్య వచ్చింది, ఒక ధర్మ సంకటం వచ్చింది, అది ఎవరు తెలియజేయాలి? గురువుగారు ఏ విషయాలు చెప్పడం లేదు, కేవలము భజన కార్యక్రమాలు జరిపించుకోవడము, శిష్యులు వెళ్ళిపోవడము, గురువుగారు మరి తన ఆశ్రమంలో వసిస్తూ ఉండడం, ఇలా జరుగుతూ ఉంటే శిష్యులకు ఏ విధమైనటువంటి జ్ఞానవృద్ధి కలుగుతుంది? సాధన ద్వారా మోక్షం వస్తుందా? కొంతమంది కుండలిని యోగం, కుండలి వల్ల మోక్షం వస్తుందా? కుండలి వల్ల ఉపయోగం ఉంటుంది, సాధన ద్వారా ఉపయోగం ఉంటుంది, ప్రతి దాని ద్వారా ఉపయోగం ఉంటుంది. కానీ శిష్యులకు మోక్షం కావాలని గురువును ఆశ్రయిస్తే గురువుగారు కర్మపూర్వకమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటాడు. ఒకరు జపమాలతో జపం చేసుకోమంటారు, ఒకరు మంత్రసిద్ధిని పొందాలి అంటారు, ఒకరు కుండలిని యోగం చాలా గొప్పది అంటారు. ఇంతకు మోక్షానికి వీటికి మన సంబంధం ఉందా? మోక్షము తెలుసుకునేదే లేకుంటే సాధించుకునేదే, జ్ఞానానికి సంబంధించిందే కర్మకు సంబంధించిందే అన్న విషయాలు శిష్యులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. అందుకే చాలా మటుకు ఇప్పుడు ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాలలో గురువుగారులు కేవలం మంత్ర ఉపదేశం చేయడమే తప్ప ఇలాంటి విషయాలు చెప్పడం లేదు. ఇది సబబేనా? ఇప్పుడు ఒక గురువుగారు కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు అంటే తను కొంతమంది శిష్యులకు ఉపదేశం చేస్తే ఆ శిష్యులు కూడా జ్ఞానవృద్ధిని పొంది మోక్ష మార్గాన్ని ఎరంగి అనేక సాధనల ద్వారా మరి ఆధ్యాత్మిక చింతన ద్వారా మనసును ఏకాగ్రతం చేస్తూ మరి వారు కూడా కొంత దైవ గురించి ఎరంగి ఆత్మ పరమాత్మతత్వాన్ని తెలుసుకొని వారు కూడా ఆ గురువుగారి యొక్క శిష్యులు కూడా గురువుగారుగా అవతరించే అవకాశం రావాలి. అప్పుడే ఆ పీఠానికి ఒక ప్రసిద్ధి ఉంటుంది అని.